నమస్తే, నా పేరు పీబీచారి. గత వీడియోలో మూఢనమ్మకాలకి సంబంధించి మనం మాట్లాడుకుంటూ మగపిల్లవాడు కానీ ఆడపిల్ల కానీ పుట్టడానికి ప్రధానమైన కారణం పురుషుడే కానీ స్త్రీ కాదు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో వాస్తు ఏం చెప్తోంది, జ్యోతిషం ఏం చెప్తోంది అన్నటువంటి విషయాల గురించి కొనసాగింపుగా చర్చించుకున్నాం. ఇవాళ మన దేశంలో, ముఖ్యంగా మన సమాజంలో బాగా చదువుకున్నటువంటి వాళ్ళలోనే ఈ వాస్తు పిచ్చి అన్నటువంటిది విపరీతంగా పెరిగిపోయింది. ఇది శీకాకాయ సోపేసి కడిగినా కానీ ఈ జిడ్డు సమాజానికి వదిలే పరిస్థితుల్లో లేదు. అంటే అంతగా వేళ్ళునుకుని పోయిందన్నమాట. అంతగా వేళ్ళునుకుపోయినటువంటి వాస్తుశాస్త్రం అసలు ఏం చెప్తుంది? వాస్తట తెల్లగా ఉన్నటువంటి భూమి ఉత్తమమైనదట, అది తీయగా ఉంటుందట. దాంట్లో బ్రాహ్మణులు ఇల్లు కట్టుకోవాలట, వాళ్ళకది చాలా శ్రేయస్కరమైనదట. అలానే ఎర్రని భూమి మధ్యమమట, అది కారంగా ఉంటుందట. దాంట్లో క్షత్రియులు ఇల్లు కట్టుకోవాలి. తరువాత పసుపచ్చని భూమి ఉంటుందట, ఆ పసుపచ్చని భూమి పుల్లగా ఉంటుందట, అది అధమమట. దాంట్లో వైశ్యులు ఇల్లు కట్టుకోవాలి. అలానే నల్లరేగడి భూమి ఉంటుంది చూసారా, నల్లరేగడి భూమి అది అధమాధమం అట, అంటే అన్నిటికన్నా పనికి మాలిందనమాట. దాంట్లో శూద్రులు ఇల్లు కట్టుకోవాలి. ఇదేంటి వాస్తుశాస్త్రం? వాస్తుశాస్త్రం ఇల్లు కట్టి పెట్టరా, ఇల్లు కట్టడానికి ఎలా చేయాలి అని చెప్పేసి దానికి చెప్పకుండా భూమి యొక్క రంగు, రుచి, వాసన చూడాలంటారేంటి? ఇది వాస్తుశాస్త్రమా, కులాలని స్థిరీకరించే శాస్త్రమా? దీనికి ఇల్లు కట్టుకోవటానికి కులానికి సంబంధం ఏంటి అంటే వాస్తు ఇంజనీరింగ్ కాదనమాట. అది కేవలం కుల వ్యవస్థని స్థిరీకరించడానికే అది ఉపయోగపడుతుందన్నమాట. అందుకనే మనం గమనించండి, మన రాష్ట్ర సచివాలయాల్లో, అనేక రాష్ట్రాల్లో కూడా సచివాలయంలో ఎవరైనా కొత్తగా చీఫ్ మినిస్టర్ అయినాడు అనుకోండి, ఆయన యొక్క కులాన్ని బట్టి ఆ సచివాలయంలో, ఆ సెక్రటరియట్లో మార్పులు చేస్తూ ఉంటారు ఈ వాస్తు మార్తాండ పండితులు. ఈ బాత్రూమ్ సిటీ పెట్టాలి, ఆఫీస్ రూమ్ ఇటు తిరగాలి, నువ్వు ఇటు తిరిగి కూర్చోవాలి, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం, మనం చూస్తూనే ఉన్నాం. అంతెందుకు, ఇప్పుడు వాస్తు నిజంగా చాలా గొప్పదే అనుకున్నాం వాదన కోసం. మరి గుజరాత్లోది సోమనాథ దేవాలయం వాస్తు ప్రకారం కట్టారుగా, చాలా పెద్ద గొప్ప దేవాలయం కూడా కదా. మరి మహమ్మద్ గజని 10-12 సార్లు దండయాత్ర చేసినప్పుడు ఇండియాకి సోమనాథ దేవాలయం మీద ఎందుకు దండయాత్ర చేసినట్టు? అందులో ఉన్నటువంటి ధనం, కనక, వస్తు, వాహనాలని ఎందుకు దోచుకుపోయినట్టు? మరి అది వాస్తు గొప్పదే అయితే మరి అలా జరగడానికి వీల్లేదుగా. మరి దీనికి వాస్తు మార్తాండ పండితులు సమాధానం చెప్తారా, చెప్పగలరా? ఇలాగా మనం ప్రశ్న వేయాలి, ఇలాగా మనం ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడే అందులో ఉన్న దుర్గంధపూరితమైన విషయాలు మనకు అప్పుడే బయటపడతాయి. ఇక జ్యోతిష్ శాస్త్రాన్ని గురించి చూద్దాం. ఈ జ్యోతిష పండితులు ఏంటో, వాళ్ళ వ్యవహారం ఏంటో ఒక్కసారి పరిశీలిద్దాం. వాస్తవానికి ఈ ఖగోళ జ్యోతిష్యం లేదా ఖగోళ శాస్త్రం అన్నది ప్రాథమిక దశలో ఉన్నప్పుడు గ్రహణాలు ఎలా పడతాయో, సూర్యోదయం సూర్యాస్తమయం ఎలా జరుగుతుందో, అలానే ఋతువులు క్రమం తప్పకుండా ఋతువుల క్రమం ఎలా ఉంటుందో, ఇవన్నీ కూడా ఆనాటి ఖగోళ మేధావులు నక్షత్రాల పరిభ్రమణం, వాటి చుట్టూ తిరుగుతున్న గ్రహాల యొక్క గమనాన్ని క్యాలిక్యులేట్ చేసి నిర్దుష్టంగా చెప్పగలిగారు. ఫలానప్పుడు సూర్యోదయం అవుతుంది, ఫలానప్పుడు సూర్యాస్తమయం అవుతుంది, ఋతుక్రమం ఇలాగా, ఈ ఋతువు తర్వాత ఈ ఋతువు, చలికాలం తర్వాత ఎండాకాలం, తర్వాత వానాకాలం, ఇలాగా ఋతువులు ఎలా క్రమం తప్పకుండా వస్తాయి అన్నటువంటి విషయాన్ని వాళ్ళు నిర్దుష్టంగా చెప్పగలిగారు. దాన్నే మనం ఖగోళ
శాస్త్రం లేదా ఖగోళ జ్యోతిష్యం అని చెప్పేసి అంటారు. ఈ ఖగోళ శాస్త్రం కారణంగా ఆనాటి ఖగోళ పండితులు, ఖగోళ శాస్త్రవేత్తలు కృషి ఫలితంగా ఇవన్నీ కనుక్కున్నారు. అయితే వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా సమాజంలో నిర్దుష్టంగా జరుగుతున్నాయి. అది మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం కదా. ఇలా జరుగుతున్నాయి కాబట్టి ఇది మనుషుల జీవిత చక్రం మీద కూడాను ఈ గ్రహాలు నక్షత్రాలు ప్రభావం పడుతుంది, దానివల్ల ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అనేటువంటి ఒక ఫలిత జ్యోతిష్యాన్ని క్రియేట్ చేశారు కొంతమంది ఫకీర్లు. ఈ ఫకీర్లు ఏం చెప్తారంటే ఆకాశంలో ఉంటుండే నక్షత్రాలు గ్రహాలకి ఇక్కడున్న మానవులకి వాళ్ళ జీవితంలో జరిగే మంచి చెడులకి లంకె వేసి ఇలా జరుగుతుంది నీ భవిష్యత్తులో, అలా జరుగుతుంది ఇలా చేస్తే అని ఒక ఫలిత జ్యోతిష్యాన్ని అది ఒక మోసపు మాటలను జ్యోతిష్యం పేరుతో నమ్మించి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. నక్షత్రాలు గ్రహాల యొక్క ప్రభావం ప్రజల మీద చూపిస్తుందని, వాళ్ళ జీవితంలో మార్పులు, పెను మార్పులు, నష్టాలు, దోషాలు తీసుకొచ్చి పెట్టేవి ఇదేనని చెప్పేసి ఒక కట్టుకథలల్లి దానికి జ్యోతిష్యం అని పేరు పెట్టి ప్రజల్ని మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఈ పెద్ద మనుషుల కింద, పెద్ద మొనగాళ్ళ కింద ఈ సమాజంలో చలామణి అవుతున్నారు. వాస్తవానికి భూమి చుట్టూ నక్షత్రాలు గ్రహాలు తిరుగుతాయి అన్న తప్పు సిద్ధాంతాన్ని నుంచి పుట్టినటువంటిదే ఈ జ్యోతిష్యం. పంచాంగం కూడా అలానే, టాలమీ పంచాంగం కూడా అలానే. భూమి చుట్టూ నక్షత్రాలు గ్రహాలు తిరుగుతున్నాయి అనేటువంటిది ఆనాటికి వాళ్ళకి తెలియదు. తెలియనప్పుడు వాళ్ళు సృష్టించినటువంటి జ్యోతిష్యం ఇదనమాట. అయితే కొపర్నికస్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త భూమి కేంద్రం కాదు సూర్యుడి కేంద్రం అని చెప్పి ఆయన కనుక్కొని భూమిని ఎడంచేత్తోటి పక్కన పెట్టి సూర్యుడిని తీసుకొచ్చి కేంద్రంగా పెట్టాడు. సూర్యుడి చుట్టూ సూర్యుడి యొక్క గురుత్వాకర్షణ శక్తితోటి ఈ గ్రహాలన్నీ పరిభ్రమిస్తూ ఉన్నాయి సూర్యుడి చుట్టూ. ఆ విషయం అప్పటి వాళ్ళకి తెలియదు. తెలియని తనాన్ని తెలియదు అని ఒప్పుకోవాలి, లేదా భూమి కేంద్రం కాదు సూర్యుడు కేంద్రంగా ఉండేనే వాళ్ళ జ్యోతిష్యాన్ని అప్డేట్ చేసుకోవాలి. అలా లేకుండా అసలు జ్యోతిష్యమే బూటకం. అయినా గ్రహాలు నక్షత్రాలు మనుషుల మీద ఏమీ ప్రభావం చూపవు, కానీ వీళ్ళు తీసుకునేదానికి వీళ్ళు నవగ్రహాలు అని చెప్పేసి అని వాటి చుట్టూతే వీళ్ళు లెక్కలు వేస్తూ ఉంటారు. ఆ నవగ్రహాల్లో రాహువు ఇటుపక్కకి ఈ ఇంట్లోకి వెళ్ళాడు, కేతు ఆ ఇంట్లోకి వెళ్ళింది, శని ఈ ఇంట పట్టాడు, లేదంటే బుధుడు ఆ ఇంట్లోకి మారాడు. ఏంది వీళ్ళు ఇళ్లలోకి మాట్లాడుంటే వాళ్ళ టెనెంట్స్ ఏమన్నా ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి మారటానికి వాళ్ళ ఓనర్స్కి డబ్బులు అద్దె కట్టట్లేదా ఏంటి వాళ్ళు? ఏంటి మాటలు? అయితే వీళ్ళు చెప్పేటువంటి గ్రహాలు ఏం చెప్తారు వీళ్ళు? సూర్యుడు, చంద్రుడు, బుధుడు, అంగారకుడు, ఆ తర్వాత వచ్చేసి గురుడు, రాహువు, కేతువు, శని అని ఇలా చెప్తారు. వాస్తవానికి ఒకసారి మనం పరిశీలిస్తే సూర్యుడి గ్రహమా? అంత మాత్రం కాదు. సూర్యుడు ఒక ప్రకాశించే నక్షత్రం, స్వయం ప్రకాశకుడు సూర్యుడు. వీళ్ళు చెప్పే చంద్రుడు గ్రహం కాదు, అది కేవలం ఉపగ్రహం మాత్రమే. అది భూమికి ఉపగ్రహం మాత్రమే. భూమి చుట్టూ తిరుగుతూ భూమి చంద్రుడు ఇద్దరు రెండు కూడాను సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. అందువల్ల భూమికి ఉపగ్రహం మాత్రమే, కానీ అది పూర్తి స్థాయి గ్రహం కానే కాదు. ఆ తర్వాత వీళ్ళు చెప్పే దాంట్లో రాహు కేతు అనేటువంటి గ్రహాలు అసలు లేనే లేవు. అయితే వీటిని ఛాయాగ్రహాలండి అని చెప్తారు. ఛాయ అంటే ఏంటి? నీడ. దేని నీడ? అది చెప్పడం వాళ్ళకు కూడా తెలియదు. ఛాయాగ్రహాలే చెప్తారు అంతే. అలానే భూమి ఒక గ్రహం, కానీ వీళ్ళ యొక్క జ్యోతిష్ శాస్త్రంలో భూమి లేదు. నెప్ట్యూన్, ప్లూటో ఇవి రెండు గ్రహాలు కూడాను వాళ్ళ జ్యోతిష్ శాస్త్రం లేవు. అంటే జ్యోతిష్యానికి ప్రాతిపదికగా తీసుకున్నటువంటి గ్రహాలే ఒక తప్పులు తడకైనప్పుడు వీళ్ళు చెప్పే జ్యోతిష్యం ఏం జ్యోతిష్యం? బజార్లో చెప్పే చిలక జ్యోతిష్యం కన్నా ఇంకా హీనం కదూ. అందువల్ల ఏంటంటే
ఇది ఇలాగ ప్రజలని మోసం చేస్తున్నారు. ఇది వాస్తవానికి జ్యోతిష్యం చెప్పడం అన్నటువంటిది మూఢత్వం మాత్రమే కాదు, మోసం కూడా. మన దేశంలో 2,500 కోట్ల రూపాయల జ్యోతిష్ వ్యాపారం జరుగుతుంది. ఒక్క పైసా కూడా పన్ను కట్టట్లా. పాలక వర్గాలు వీళ్ళ మీద చర్యలు తీసుకోవటం మాని ఇంకా వాళ్ళు ఎగదోస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు అన్నమాట. ఇది అత్యంత విషాదమైనటువంటిది మన సమాజంలో జరుగుతూ ఉన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లోనూ యూనివర్సిటీల్లోనూ భూతవైద్యాన్ని ప్రవేశపెడతారట మన పాలకులు. ఈ భూతవైద్యం ఎవరు? గజకర్ణ, గోకర్ణ, తాంత్రిక, టక్కు, టమార విద్యల్లో ఆరితేరినటువంటి మాంత్రికులైన అధ్యాపకులను, ప్రొఫెసర్లు వీళ్ళు భూతవైద్యం నేర్పుతారట. ఇప్పుడు ఎక్కడైనా ఒక యూనివర్సిటీలో కానీ విద్యాలయాల్లో కానీ సైన్స్ పాఠాలు చెప్పేటువంటి, సైన్స్ పాఠాలు వినేటువంటి పిల్లలకి వాళ్ళు ప్రయోగాలు చేయడానికి ఆ విద్యాలయాల్లో ల్యాబొరేటరీలు ఉంటాయి, ప్రయోగశాలలు ఉంటాయి. వాళ్ళు దాంట్లో వాళ్ళకి సంబంధించిన పాఠ్యాంశాల మీద ప్రయోగం చేస్తూ ఉంటారు. మరి ఈ భూతవైద్యులు ఎక్కడ? భూతవైద్యానికి సంబంధించిన ఈ సోకాళ్ళ అధ్యాపకులు, ప్రొఫెసర్లు ఎక్కడ వీళ్ళకి ప్రాక్టికల్స్ నేర్పిస్తారు? అంటే శ్మశానాల్లో వీళ్ళు ప్రాక్టికల్స్ నేర్పిస్తారు అన్నమాట. శ్మశానంలో ఎవరి మీద నేర్పిస్తారు? దెయ్యాల మీద, పిశాచాల మీద వీళ్ళు ప్రాక్టికల్స్. వినటానికే మనకి విడ్డూరంగాను చాలా జుగుప్స కలిగించేట్టుగా లేదు. మనం మధ్యయుగాల్లోకి వెళ్తున్నామా, లేక అంతకుముందున్న రాతియుగంలోకి వీళ్ళు తీసుకెళ్తున్నారా అనే అనుమానం ప్రతి వాళ్ళకి వస్తుందా లేదా? అందువల్ల ఏంటంటే ఇలాంటి వాటిని, ఇలాంటి మూఢత్వం నుంచి మనుషులు బయటపడాలి, శాస్త్రీయ విజ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఈ విషయాలు మనం తెలుసుకుంటూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. తర్వాత వీడియోలో దీని యొక్క కొనసాగింపు ఉంటుందని చెప్తున్నాను.